మేడం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం వల్ల నయనతార గారు ఒక పోస్ట్ పెట్టారు ఇన్స్టాలో. ఆ పోస్ట్కి సంబంధించి ఎక్కడ చూసినా వైరల్ అవుతుంది. అలానే విడాకులు తీసుకోబోతున్నారా అనేది ఇంకొక వార్త. మీ వరకు వచ్చిందా మేడం ఈ వార్త? మొన్నే వచ్చేసింది, చాలా రోజులైంది వచ్చి. ఓకే. ఏమంటారు అసలు ఈ విడాకులు ఏంటి? ఆవిడ పెట్టిన పోస్ట్ లో అర్థం ఏంటి అసలు? అంటే మీకు ఎక్కడ తేడా కొడుతుందంటేనండి, ఇప్పుడు విఘ్నేష్ శివన్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మీరు, ఆ అబ్బాయి మంచి స్కూల్స్లోనే చదువుకున్నాడు మద్రాస్లో. మైలాపూర్ శాంతం హైయర్ సెకండరీ అండ్ దెన్ వనవాణి అని మంచి స్కూల్, అది ఐఐటిలో ఉంటుంది. ఓకే. మద్రాస్ ఐఐటిలో ఆ స్కూల్. సో మంచి స్కూల్స్లో చదువుకున్నాడు. అయితే మీకు ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్స్ ఎప్పుడూ కూడా, అంటే మీ కుటుంబ నేపథ్యం అనేది మీకు తేడాగా ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్లీ మీరు నయనతారని తీసుకుంటే, తను ఒక క్రిస్టియన్ కుటుంబంలో పుట్టింది. తర్వాత తనకి ఇష్టమయ్యి తను పెళ్లి చేసుకోవడం కోసం, అంటే గత బాయ్ ఫ్రెండ్స్ మనకు అనవసరం అది, తను మతం మార్చుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఇప్పుడు వాళ్ళ సంప్రదాయాలు వేరే ఉంటాయి, మన వేరే ఉంటాయి. ప్లస్ బ్రాటప్లో తేడా ఉంటుంది. మీకు కొన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు, కొన్ని మనం చేయొచ్చు, కొన్ని వాళ్ళు చేయకపోవచ్చు, కొన్ని వీళ్ళు చేయకపోవచ్చు. అయితే విఘ్నేష్ శివను తిను ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఎప్పుడు కాతువాకుల 2 కాదలు. సో ఇద్దరు హీరోయిన్స్తో చేశాడు ఆయన. అయితే అప్పుడే వాళ్ళు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వాళ్ళు ఐ థింక్ అది షెరటాన్ హోటల్లో చేసుకున్నారు మెడ్రాస్లో వివాహం. తర్వాత 2022లో సరోగసి ద్వారా పిల్లలు కన్నారు. అయితే ఈ అమ్మాయి రేంజ్ చూసుకుంటే మీరు కొంచెం చాలా హై రేంజ్. ఈరోజు హీరోయిన్గా తను చాలా ఎక్కువ సంపాదిస్తుంది. ఐ థింక్ 25 crores పర్ పిక్చర్, ఐ థింక్ సో. సో లెవెల్స్ కూడా ఈక్వల్ అవ్వట్లా, ఆర్థికంగా కావచ్చు మిగతా రకంగా కొంచెం తేడా ఉంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయి ఇతన్ని చేసుకుంటా అన్నప్పుడు కూడా చాలామంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇతను నిర్మాతగా ఉన్నాడు, నటుడుగా ఉన్నాడు, తర్వాత దర్శకత్వం వహించాడు, అతను రచయిత కూడా. విఘ్నేష్ శివన్ క్వాలిటీస్ చాలా బాగున్నాయి, కానీ ఇంటలెక్చువల్గా ఎక్కడో వాళ్ళకి ఈక్వాలిటీ లేదా, మెంటల్గా ఎక్కడో చిన్న తేడా కొడుతుందండి. అందులో తన లైఫ్ స్టైల్ వేరు, ఇప్పుడు తను చాలా హైఫై. సో ఇంకొకటి ఇతను కూడా, అంటే ఇంకా ఈ మధ్య కాలంలో సినిమాలు చేసినట్టు లేడు. ఆఫ్టర్ మ్యారేజ్ ఐ డోంట్ థింక్ సో. ఈ మధ్యన ఏదో వాళ్ళు ఒక ప్రొడక్షన్ హౌస్ ఏదైనా మొదలుపెట్టినట్టున్నారు. మరి ఇంకా అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తను ఎంతవరకు ప్రూవ్ చేసుకున్నాడు యాజ్ ఎ డైరెక్టర్, అది కూడా ఉంటుంది. ఎప్పుడు కూడా ఆడవాళ్ళకి ఎలా ఉంటుందంటేనండి, మగవాడు తనకంట వృత్తిలో కొంచెం ఎక్కువ ఉంటే నచ్చుతుంది, మనకంటే తక్కువ మనం భరించలేం.